ఇంకా ఇంద్రలా గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు కదా! ఇంతలో అర్జున్ ప్రసాద్ కూడా ఇంకా ఏడుస్తూ ఉంటాడు. "అరేయ్ ఇంద్ర, ఎలా ఉన్నావురా? అసలు నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను ఇందాక అన్న మాటలకి సారీరా. ఏమీ అనుకోకు. నేను కోపంతో అనలేదురా. నువ్వు ఇన్ని రోజులు కాల్ చేయలేవని చెప్పేసి బాధతో అన్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా ఆహ్, "నిన్ను చూడాలనుందిరా. ఎప్పుడు వస్తావురా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. "వస్తాను నాన్న, టైం పడుతుంది" అని చెప్పేసి ఇంకా ఇంద్రలా గౌతమ్ అంటాడు. అన్నాక ఇంకా అర్జున్ అంటాడు, "అసలు నువ్వు ఇక్కడ లేవురా. గౌతమ్ ఎన్ని ఎన్ని పనులు చేశాడో తెలుసా? అసలు నువ్వు వాడి ప్లేస్‌లో ఉండుంటే ఇలా చేసేవాడివి కాదు. కానీ వాడు మాత్రం అసలు ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఏవేవో చేయరాని పనులన్నీ చేశాడురా. ఇల్లంతా చెల్లాచెదరయింది. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ టైంలో నువ్వు నా పక్కనుంటే చాలా బావుంటుందిరా" అని చెప్పేసి ఇంకా బోరున ఏడుస్తూ అంటూ ఉంటాడు. ఇంకా గౌతమ్ కూడా ఏడుస్తూ నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అమ్మ మాట్లాడుతుందంటరా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మకైతే ఇస్తాడు. ఇంకా తనైతే "ఎప్పుడు వస్తావురా నాన్న? నిన్ను చూడక చాలా రోజులైంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏవేవో గొడవలు అవుతున్నాయంట కదా! నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు వచ్చేటప్పుడు నాకు ఒక్క ఫోన్ చేయరా. నీకు అన్ని పిండి వంటలు చేసి పెడతాను. నిన్ను చూడాలనిపిస్తుందిరా. నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు రారా" అని చెప్పేసి తను ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అర్జున్ ప్రసాద్ కూడా తీసుకొని "నువ్వు తొందరగా రా నాన్న. నిన్ను చూడాలనుంది. నా మనసులోని బాధంతా నీకు చెప్పుకోవాలనుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య కూడా ఆ మాటలన్నీ విని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా గౌతమ్ కూడా "సరే నాన్న, నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తాను" అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంకా గౌతమ్ ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య కూడా అందరూ ఏడుస్తూ ఉండడంతో ఇంకా అహల్య అలా పైనకి వెళ్ళి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి "అసలు ఇంద్రగారిలాగా మాట్లాడడం ఎవరికి సాధ్యం? ఇంద్రగారి ఫోన్ ఎవరి దగ్గరనో ఉంది. అసలు ఇంద్రలాగే ఎవరు మాట్లాడారో నాకు అర్థం కావట్లేదండి" అని చెప్పేసి అహల్య అంటూ ఉండడంతో ఇంకా గౌతమ్ ఆ ఫోన్ తీసుకొని అహల్యకి చూయిస్తాడు. చూయించి అప్పుడే ఇంకా అహల్య అంటుంది, "అరే మీరు మాట్లాడారా?" అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. "ఇప్పుడైతే మీరు మేనేజ్ చేశారు కానీ తర్వాతకైనా నిజం తెలిసిపోతుంది కదా! అప్పుడు ఎలా అండి? ఇప్పుడైతే వాళ్ళు ఏడవకుండా ఆపాం కానీ తర్వాతైనా సరే వాళ్ళు బాధపడతారు, తట్టుకోలేకపోతారు. ఇప్పుడే చూశాను కదా! ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అసలు ఏ రక్త సంబంధం లేకుండా ఇంత ప్రేమిస్తున్నారంటే అసలు నిజంగా ఇందిర గారు చాలా అదృష్టవంతులు. వీర ప్రేమ పొందారు" అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటుంది. "రేపటి నాటికి నిజం తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని భయం కూడా ఉందండి నాకు" అని చెప్పేసి అహల్య అయితే గౌతమ్‌తో ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. వాడు లేడన్న ఈ భూమి మీద లేడన్న విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకుంటారో లేదో అని చెప్పేసి ఇంకా గౌతమ్ కూడా అంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా తెల్లవారుతుంది. ఇంకా రూమ్‌లో అంతా డెకరేట్ చేస్తుంది కదా అదితి. అది చూసి ఒక్కసారిగా ఇంకా గౌతమ్ అలా చూసి ఉండిపోతాడు. అవన్నీ తీసి ఒక బాక్స్‌లో ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అహల్య రూమ్‌లోకి వస్తుంది. రాగానే "ఏంటండి ఇవన్నీ ఎందుకు తీస్తున్నారు? అదితి చూస్తే బాధపడుతుంది. తీయకండి" అని చెప్తుంది. చెప్తే "నేను అదితి లైఫ్‌లో లేను. ఇప్పుడు ప్రెజెంట్ అదితి తన ఫ్యూచర్ చూసుకోవాలంటే నేను ఇప్పుడు ఈ గుర్తులన్నీ తీసేస్తేనే తన ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది. లేదంటే నా మీద ప్రేమతో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. మీరు తప్పుకోండి, నేను ఇది స్టోర్ రూమ్‌లో పెడతాను" అని చెప్పేసి అంటాడు. "వద్దండి, అదితి బాధపడుతుంది. మీరు తీశారని తెలిసి ఇంకా బాధపడిపోతుంది" అంటే ఇప్పుడు అవన్నీ ఆలోచించే స్టేజ్‌లో నేను లేను. ఇవి తీస్తే గానీ తను మైండ్ సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా మీరు తప్పుకోండి అని చెప్పేసి అవెత్తి తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెడతాడు. ఇంతలో ఇంకా అదితి రూమ్‌లోకి వచ్చి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అవేవీ లేకపోవడంతో అప్పుడే అహల్య కింద పని చేస్తూ ఉంటే అహల్యని స్పీడ్‌గా వచ్చి అదితి లాగి "అసలేం చేస్తున్నావే నువ్వు? అసలు కొంచెమైనా బుర్రుందా? నా వస్తువులు ఎందుకు తీసావు? తీసి ఎక్కడ పెట్టావు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అందరూ హాల్లోకి వస్తారు. రాగానే "ఏమైంది? అహల్య మీదకి ఎందుకు అరుస్తున్నావు అమ్మా?" అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ వచ్చి అనడంతో "చూడండి అంకుల్, నేను ఎంతో ప్రేమగా గౌతమ్ కోసం గుర్తులు ఉన్న అన్ని నా గిఫ్ట్స్ అన్నీ తీసి అహల్య ఎక్కడో పడేసింది" అని చెప్పగానే ఇంకా "ఏంటమ్మా అహల్య, నువ్వు నిజంగా తీసావా?" అని చెప్పేసి అడగడంతో ఇంకా అహల్య "అయ్యో, అదితికి గౌతమ్ తీసాడని తెలిస్తే బాధపడుతుంది" అని చెప్పేసి ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. "చెప్పవే, నిజం చెప్పు. నువ్వే తీసావని నాకు తెలుసు. తీసి ఎక్కడ పడేశావు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అందరూ అలా వస్తారు కదా! ఇంకా అవంతిక కూడా ఛాన్స్ దొరికిందని అంటూ ఉంటుంది. "అయినా ఈవిడ గారికి నీ గుర్తులు అవసరం ఎందుకుంటుంది? నిన్నే గౌతమ్ లైఫ్‌లో నుంచి తీసేసింది. ఆ గిఫ్ట్స్ ఏం కొత్త కాదు దానికి తీసేయడానికి. అయినా ఈవిడకి ఆ గుర్తుల విలువ తెలియదు"
అని చెప్పి అనడంతో అప్పుడే వాళ్ళ నానమ్మ కూడా వచ్చి, "నువ్వు ఇలాంటి దానివని తెలిసే ఎవ్వరు నీతో కలవట్లేదు. అయినా నీకు ఇంత కుళ్ళు బుద్ధి ఎందుకే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా ఆ రోజు కూడా అదితి దగ్గరికి వెళ్తుంటే ఎక్కడ గౌతమ్ అదితి దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోయావు కదా! నాకిప్పుడు అర్థమవుతుంది నీ కుళ్ళు బుద్ధి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అవంతిక, "అవును కదా నానమ్మ, నేను కూడా గమనించలేను. ఈవిడ గారు కావాలని కళ్ళు తిరిగి పడిపోయారు. అదితి దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పేసి అదంతా యాక్టింగ్ చేసింది" అని చెప్పేస్తే ఇంకా అప్పుడే అర్జున్ ప్రసాద్ అలాగే సుభద్ర అంటారు, "అసలు నువ్వేం తప్పు చేయంది నువ్వు నోరు తెరిచి మాట్లాడమ్మా. అసలు ఆలస్యం చేసే కొద్దీ అమృతం కూడా విషమవుతుందంటారు. అలాగే నువ్వు దాచిన కొద్దీ అబద్ధం నిజమవుతుంది. అందుకే నువ్వు తీసావో తీయలేదో నిజం చెప్పమ్మా" అని చెప్తే, "నేను నిజంగా తీయలేదండి" అని చెప్పి అహల్య అంటుంది. "నువ్వు తీయకపోతే ఆ గదిలోకి ఇంకెవరు వెళ్తారు? నీకంటే కంత్రి ఎవరున్నారు ఇంట్లో" అని చెప్పేసి ఇంకా అవంతిక అరులుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ నానమ్మ అయితే, "నిన్ను ఇలా చెప్తే అర్థం కాదే నీకు, నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టిస్తే కానీ నిజాలు బయటపడవు" అని చెప్పేసి ఇంకా గట్టిగా, "పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అర్జున్ ప్రసాద్, "పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడం ఏంటమ్మా, ఆగండి" అని చెప్పేసి గట్టిగా అంటాడు. "అయినా నువ్వు నిజం చెప్పు అమ్మా, నువ్వు ఇంతలా సైలెంట్గా ఉంటే మేము కూడా ఏమి చేయలేకపోతున్నాం. నువ్వు ఏం చేసావో నిజం చెప్పు, తీసావా తీయలేదా" అని చెప్పేసి అడుగుతూ ఉండడంతో ఇంతలో గౌతమ్ వస్తాడు. రాగానే, "అసలు ఏం జరుగుతుంది ఇక్కడ" అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో ఇంకా అదితి వెళ్ళి, "గౌతమ్ చూసావా, అహల్యకి మనమంటే ఎంత కుల్లో నా వస్తువులన్నీ తీసేసి ఎక్కడో పడేసింది" అని చెప్తే, "అహల్య తీసిందని ఎవరు చెప్పారు? నేనే తీసేశాను" అని చెప్పగానే ఒకసారిగా అదితి షాక్ అవుతుంది. "అయినా నువ్వు తీయడం ఏంటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ పిల్లాన్ని వెనకేసుకొస్తున్నావా" అని చెప్తే ఇంకా అహల్య గారు, "నిజం చెప్పండి, నేను తీశానన్న సంగతి మీరు ఎందుకు చెప్పలేదు అందరికీ" అంటే, "నేను తీశానని చెప్తే ఖాళీ అప్పటి పుడితికి మాత్రమే తిడతారు. అంతేగాని మీరు తీశారని తెలిస్తే అదితి బాధపడిపోతుందండి, అందుకే చెప్పలేదు" అని చెప్పేసి అన్నాక ఇంకా అందరూ విన్నారా, ఇది అహల్య అంటే, తను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి గట్టిగా గౌతమ్ అంటాడు. అన్నాక అదితి, "నువ్వు తీయలేదు, నిజం చెప్పు, నువ్వు తీసి ఉండవు" అని చెప్పేసి అదితి అనడంతో, "నేనే తీశాను. అయినా మన మధ్యలో ప్రేమ లేనప్పుడు అవన్నీ వస్తువుల గురించి ఎందుకు నీకు" అని చెప్పేసి అంటాడు. "మన మధ్య ప్రేమ లేదా, ఆ గిఫ్ట్స్కి విలువ లేదా" అంటే, "లేదు" అని చెప్పేసి గౌతమ్ గట్టిగా అనడంతో అదితి కోపంతో పైనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కోపంతో స్టోర్ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంకా మన మధ్య ప్రేమ లేదా అని చెప్పేసి ఇంకా కోపంతో అదితి అయితే అలా స్టోర్ రూమ్లోకి వెళ్ళి అన్నీ విసిరేస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.